ఇక ప్రజలకు తెలంగాణ సర్కార్ కరెంటు షాక్ ఇవ్వబోతుందా? విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో తెలంగాణ డిస్కంలు కర్ణాటక రాష్ట్రాన్ని అనుసరించబోతున్నాయా? ఆ రాష్ట్రంలో వడ్డించినట్లుగా ఛార్జీలను పెంచబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఓ అధికారి సైతం ఇదే తరహా సంకేతాలిచ్చారు. ప్రజలకు తెలంగాణ సర్కార్ షాక్ ఇవ్వబోతోంది. ఎలాగో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి ఛార్జీలు పెంచి బిల్లు కట్టే వారిపై బండ వేయనుంది. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ ఛార్జీలను పెంచింది. 100 యూనిట్ల లోపైతే యూనిట్కు ₹5.55, 200 యూనిట్ల లోపైతే ₹7.10, అంతకు మించితే ₹8.15 వసూలు చేస్తున్నది. ఇదే తరహాలో మన రాష్ట్రంలోనూ ఛార్జీలు పెంచాలన్న ఆలోచనలో డిస్కంల అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఎవరైనా గృహజ్యోతి పరిధిలో లేకుండా 200 యూనిట్లు దాటితే వారిపై తీవ్ర భారం మోపనున్నట్లు సమాచారం. ఇదంతా ప్రత్యక్షమే అయినప్పటికీ ఇక పరోక్షంగా భారం మోపేందుకు కొన్ని ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 2 విద్యుత్ పంపిణీ సంస్థలు అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి సమర్పించాయి. 2 డిస్కంలు సీల్డ్ కవర్లో ఆదాయ వ్యయ నివేదికల్ని సమర్పించాయి. ఇదే నివేదికలు డిస్కంల లోటు వివరాలను పొందుపరిచాయి. అయితే ఈ లోటును పూడ్చేందుకు 2 మార్గాలున్నాయని, ఒకటి విద్యుత్ ఛార్జీలను పెంచడం, రెండోది ప్రభుత్వ సబ్సిడీ మొత్తాన్ని పెంచడమని పేర్కొన్నాయి. నిరుడు 2 డిస్కంలకు కలిపి ప్రభుత్వం 13,000 కోట్లకు పైగా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో సర్దుతామని చెప్పింది. కానీ ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని డిస్కంలు అంటున్నాయి. 2 డిస్కంలు కలిపి సబ్సిడీని మరింతగా పెంచాలని కోరనున్నాయి. రెండు విద్యుత్ పంపిణీ సంస్థలైన ఉత్తర, దక్షిణ డిస్కంలు శనివారం ఈఆర్సీ ముందు ఏఆర్ఆర్ నివేదికను సమర్పించాయి. వాస్తవానికి నవంబర్ 30 లోపు సమర్పించాలి. కానీ ఆ రోజు ఆదివారం. అయితే ఈ నివేదికను తెరుద్దామా వద్దా అని ఈఆర్సీ వర్గాలు తర్జనభర్జనకు గురయ్యాయి. స్థానిక ఎన్నికల కోడ్ ఉండడంతో తెరవకూడదని అధికారులు నిర్ణయించారు. దాంతో డిసెంబర్ 18న కోడ్ ముగిసిన తర్వాతే ఈఆర్సీ ఈ నివేదికల్ని తెరిచే అవకాశం ఉన్నది.